ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు విడిపోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇది వారి ఫ్యాన్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ తరహా ప్రచారాన్ని అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మార్పు మాత్రం కనిపించలేదు. తప్పుడు కథనాలతో మీడియా వ్యాపారం చేసుకుంటోందని అమితాబ్ ఘాటుగానే విరుచుకుపడ్డారు. అయినా వార్తలు ఆగడం లేదు. అయితే ఇటీవల ఓ వేడుకలో అభిషేక్, ఐశ్వర్య జంటగా కనిపించి అన్నింటికీ సమాధానం ఇచ్చారు. ఆ మధ్య తన భార్య గురించి గొప్పగా చెప్పాడు అభిషేక్. తాజాగా తన కూతురు ఆరాధ్య కోసం మరోసారి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ జంటగా కనిపించారు. దీంతో మరింత స్పష్టత వచ్చింది. జంటగా కలిసి రావడం, సన్నిహితంగా మెలగడంతో బ్రేకప్ పుకార్లకు చెక్ పెట్టినట్లయింది. గురువారం సాయంత్రం ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన వార్షికోత్సవానికి ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో అభిషేక్ తన సతీమణికి అంగరక్షకుడిగా కనిపించారు. పెద్దవాడైన అమితాబ్ విషయంలోనూ అభి ఐష్ జంట ఎంతో కేర్ తీసుకోవడం కనిపించింది. కూతురు ఆరాధ్య ఉన్న వేదిక వైపు వెళ్లేందుకు సిద్ధమైన ఐశ్వర్యను అనుసరించిన అభిషేక్ వీపుపై మెల్లిగా తడుతూ భరోసా ఇచ్చే అరుదైన క్షణం ఓ వీడియోలో కనిపిస్తుంది. అలాగే అమితాబ్ తో కలిసి నడిచి వెళ్తూ అభి ఐష్ చిరునవ్వులతో కనిపించారు. ఈ వీడియో వేగంగా అభిమానుల్లో వైరల్ అయింది. ఈ జంటను ఇలా చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అయితే స్కూల్ ఈవెంట్ కోసం ఐశ్వర్య రాయ్ సెపరేట్ కారులో వచ్చి అమితాబ్, అభిషేక్ ని కలిసిన విజువల్స్ కొంత ఆశ్చర్యపరిచాయి. ఈవెంట్ లో చేయి కలిపి కనిపించినా కానీ భార్య, భర్త ఇద్దరు విడివిడిగా వేర్వేరు కార్లలో వెన్యూ వద్దకు రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.